హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలు. ఆడవాళ్ళకి ఇష్టమైన బతుకమ్మ పండుగ వచ్చేసింది కదా. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఇది నాకు ఇష్టం కాబట్టి. నేను బతుకమ్మను వేరవడానికి సిద్ధంగా ఉన్నా, పేరుస్తున్నా. ఇదిగో ఒక ప్లేట్ తీసుకున్నా. ఓకే, ఒక ప్లేట్ తీసుకున్నా. ప్లేట్లో గుమ్మడాకులు గుమ్మడాకులు వేసి పసుపు కుంకుమ పెట్టాలి. నేనైతే పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఫస్ట్ మనం తంగేడాకులు పెట్టాలి. బట్ మా ఇంట్లో తంగేడాకులు అవుట్ ఆఫ్ స్టాక్. సో ఏదున్నా పర్లేదు, దేనితోటైనా వేర్చుకోవచ్చు బతుకమ్మని. మా దగ్గర ఉన్న ఆకులను అన్నీ తీసుకొచ్చినాం. నేను నా దగ్గర ఉన్న ఆకులతో మీకు బతుకమ్మను పేర్చి మీకు చూపిస్తా. ఇవైతే కింద మా చెట్టు దగ్గర ఉన్న ఆకులు. వీటి పేరు ఏంటంటే ఏంటిదిరా ఇవి, అదేమంటారు, నేరేడు పళ్ళు ఆకులు అన్నమాట. అదే ఏదో ఒకటి బతుకమ్మ వేసి ఎవరికి దేవుడికి సమర్పించాలి కదా. సో నేరేడి పండు చెట్టు ఆకులు అయితే తీసుకొచ్చిన. ఇక పెడుతున్నా, ఒక్కొక్కటి పెడుతున్నా. మీ ఇంట్లో బతుకమ్మను నేర్చుకున్నారా? ఆడవాళ్ళకి హెల్ప్ చేయండి. ఫ్లవర్స్ తీసుకురావడం, వాళ్ళకు చాలా పని ఉంటుంది కదా. సో మీరు హెల్ప్ చేసే ప్రాసెస్లో ఉండండి మగవాళ్ళందరూ కదా. తొందరగా అయిపోతుంది అన్నమాట, పనులు తొందరగా అయిపోతాయి అన్నమాట. అందుకే మగవాళ్ళకు కూడా హాలిడేస్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు హాలిడేస్? ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తారు. బతుకమ్మను వేర్చేటప్పుడు చాలా పని ఉంటుంది కదా. అందరూ తలా ఒక పని చేస్తేనే తొందరగా అయిపోతుంది కాబట్టి ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళకు కూడా ఈరోజు హాలిడే ఇస్తారు. కాబట్టి హెల్ప్ చేయండి. నా బతుకమ్మ అయితే ఇక ఫస్ట్ ఆకులు పెట్టిన తర్వాత దీని ప్లేస్లో తంగేడు ఆకులు పెడతారు. యాక్చువల్లీ తంగేడు ఆకులు మా దగ్గర లేవు. మళ్ళీ మేము రోడ్డుకి వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిపోయిళ్ళు. బద్ధకంగా లేట్గా తీసుకొచ్చినాం అన్నమాట ఫ్లవర్స్. ఓకే, అయిపోయింది ఇక ప్రాసెస్. నేను దీనికోసం ఏమేమో పూలు తీసుకొచ్చినామో మీకు చూపిస్తా. ఇదిగో ఇవైతే ఇవి కొన్ని బతుకమ్మకు పెడతా, కొన్ని నేను పెట్టుకుంటా, కొన్ని మా పిల్లలకు పెడతా. అట్లా ఇవి కూడా కొన్ని పెట్టుకోవడానికి, కొన్ని బతుకమ్మకి. ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ కొన్ని, ఇవి కూడా కొన్ని పెడతాయి. ఇవి కూడా బతుకమ్మ కోసం కొన్ని, బతుకమ్మను వేర్చడానికి. ఇటు సైడ్ కొన్ని ఈ బంతి పూలు, ఇవి కొన్ని. అయితే వీటికి కాడలు లేవు అన్నమాట. లేకపోతే ఏం చేసినాం మేము, టూత్ పిక్స్ ఉంటాయి కదా, టూత్ స్టిక్స్ అంటారు కదా వాటిని బతుకమ్మకు ఇలా సెట్ చేసినాం అన్నమాట. సెట్ చేస్తే మనం పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా బతుకమ్మను పేర్చడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, పేర్చి చూపిస్తా. ఒక్కొక్క పువ్వేసి చిందమామ బతుకమ్మనైతే పేరుస్తున్నా. బతుకమ్మ పాటలు పెద్దవాళ్ళు ఉంటే పాడేవాళ్ళు. మనకేం వస్తాయి, నేర్చుకోలే కదా. నేర్చుకుంటే బాగుండు అసలు. ఇప్పుడు పాడి వినిపించేదాన్ని మీకు. కొన్ని వస్తాయి, ఒక చిన్న లిరిక్ వాడతా. అది మొత్తం అయితే రాదు, అంటే నేర్చుకుంటూ వస్తుంది కానీ నేను ఇంట్రెస్ట్ పెట్టలే ఎప్పుడు. ఇదేమంటారు కదా, ఇద్దరక్క చెల్లెళ్ళని ఉయ్యాలో, ఒక్కరికి చిరి ఉయ్యాలో, అంతే, గుర్తుకు లేదు. ఇంకొకటి కూడా వచ్చు నాకు. అదేంటంటే బతుకమ్మని తీసేసేటప్పుడు, అంటే బతుకమ్మ పాటలు పాడి కాసేపు మంచిగా హ్యాపీగా ఎగిరిన తర్వాత లాస్ట్కి వాడతారు కదా. అదేంటంటే ఆ పాట అయితే వచ్చు. ఆ పాట పాడనా? ఆ పాట ఎంతసేపు అయినా వాడుకోవచ్చు. పాడతా. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జమువాయ చందమామ. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జమువాయ చందమామ. ఒక్కేసి పువ్వేసి చందమామ, శివుడొచ్చే అలాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ. రెండేసి పువ్వేసి చందమామ, రెండు జముల
చందమామ శివుడొచ్చే అలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ మూడేసి పువ్వేసి చందమామ మూడు జాములాయ చందమామ మూడేసి పువ్వేసి చందమామ మూడు జాములాయ చందమామ శివుడొచ్చే అలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ నాలుగేసి పువ్వేసి చందమామ నాలుగు జాములాయ చందమామ శివుడొచ్చే అలాయ చందమామ ఐదేసి పువ్వేసి చందమామ ఐదు జాములాయ చందమామ శివుడొచ్చే వెళ్ళాయ చందమామ శివుడు రాకపాయ చందమామ ఆరేసి పువ్వేసి చందమామ ఆరు జాములాయ చందమామ శివుడొచ్చే అలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ ఇలా ఒక 10 సార్లు వాడతారన్నమాట. 10 సార్లు వాడిన తర్వాతకి లాస్ట్కి గౌరమ్మని అందరు వంచుకొని ఫేస్లకి గౌరమ్మని పెట్టుకొని పసుపు కుంకుమ షేర్ చేసుకొని దేవుణ్ణి బతుకమ్మని అక్కడ సమర్పించి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. లాస్ట్ ఎందుకు వచ్చింది అని అంటే అది ఈజీగా ఉన్నది కదా, ఒక్కేసి పువ్వేసి రెండేసి పువ్వేసి కాబట్టి ఈజీగా ఉన్నది కాబట్టి నాకు వచ్చింది. నేను ఈసారి లాస్ట్ వరకైనా ఒక్క పాటైనా పాడి కంప్లీట్గా బతుకమ్మ పాటను పాడి నేర్చుకొని నేను ఖచ్చితంగా వాడతా. జస్ట్ చిన్న పాట ఒక 2 minutes అయినా ఖచ్చితంగా నేను పాడి వీడియో తీసి మీకు పెడతా. ఓకే, మా బతుకమ్మ అయితే సగానికి వచ్చేసింది. ఆరెంజ్ కలర్స్ అయిపోయినాయా? మా ఇంటికాడ మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు అసలు ఎంత పెద్ద బతుకమ్మ వేర్చే వాళ్ళు తెలుసా? ఇంత పెద్ద బతుకమ్మ ఇంత ఉండే అమ్మ నాన్న, మా నాన్న మా తమ్ముడు పూలు తీసుకొచ్చేటోళ్ళు అన్నమాట. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మేము వ్యవసాయం చేసేవాళ్ళం అన్నమాట. అప్పుడు మా ఇంటికాడ మస్తు పూలు మాకు తోట ఉంటుంది, ఏమంటారు తోటేనా, పెద్ద పొలంలో మా తోటలో అక్కడక్కడ బంతి మొక్కలు నాటుతాం అన్నమాట. సో మాకే సరిపోతాయి. అప్పుడు కొనుడు లేదు బంతి పూలు, ఇప్పుడంటే ప్రతి ఒక్కటి కొనుడే కాబట్టి అప్పుడు చాలా ఫ్లవర్స్ దొరికేది, మంచిగా ఇష్టం వచ్చినట్టు వేర్చుకునేది. మా బతుకమ్మ అయితే సగానికి వచ్చేసింది. ఇది మొత్తం ఫిలప్ చేయాలి కదా. ఫిలప్ చేయాలంటే ఏం చేయాలి? నార్మల్గా ఇలాంటి ఆకులు అన్నీ ఉంటాయి కదా, ఇలాంటి ఆకులతోటి మొత్తం ఇలా 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 చేసి ఇందులో పోసినాం అనుకోండి, ఇది నిండుగా వస్తుంది అన్నమాట. ఎలా ఉంది మా బతుకమ్మ? బాగుందా? బాగా వేరుస్తున్నామా? మా పాప తీసుకొచ్చింది ఫ్లవర్స్. ఈసారి దీనికి కావాల్సిన ఫ్లవర్స్ మొత్తం మా పాప తీసుకొచ్చింది అనమాట. ఇష్టం మా పిల్లలకి బతుకమ్మ వేరవడమైనా బతుకమ్మ ఆడుకోవడమైనా చాలా ఇష్టం. ఒక్క నిమిషం. వావ్, మా పాప క్రియేటివిటీ. 2 స్టిక్స్ అయిపోతే వేరే స్టిక్ తోటి ఇలా అరేంజ్ చేసింది అన్నమాట. చాలా క్రియేటివ్గా ఆలోచిస్తుంది మా పొట్టిది. బాగుంది నాన్న. ఈ ఫ్లవర్స్కి ఈ ఆకు అసలు ఇది ఎంత క్రియేటివ్గా ఉందో చూడండి. చుట్టుపక్కల 2 ఆకులు, ఇటు 2 ఆకులు, మధ్యలో ఈ ఫ్లవర్స్. వావ్, అసలు ఇది చూస్తేనే ఎంత బాగుంది ఒకసారి చూడండి కదా. ఈ ఫ్లవర్స్కి వచ్చిన ఆకు హౌ ఇస్ ఇట్? బాగుందా కదా? నిజంగా ప్రకృతిలో ప్రతి ఒక్కటి అందమే. బిఫోర్ ఆఫ్టర్ ఇట్లా చిన్న చిన్న మొగ్గలు వేస్తుంది అన్నమాట ఇది. ఈ మొగ్గలు ఇలా పూలు పూస్తాయి. ఈ కలర్ కూడా ఎంత బాగుంది. సో నెక్స్ట్ ఇదే ఈ ఫ్లవర్స్ పెడతా. గులాబీ పూలు, చామంతి పూలు, జాజి పూలు, ఇవన్నిటితో మా బతుకమ్మ రెడీ అవుతుంది. పింక్ కలర్ చామంతి, గ్రీన్ కలర్ చామంతి. సో 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 ఇలా ఇలా కంప్లీట్ అవుతుంది మా బతుకమ్మ. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే.
మా పెద్ద బతుకమ్మే చిన్న బతుకమ్మలా ఉన్నది. ఇంకోటి కూడా చిన్న బతుకమ్మ, దీనికి తోడు ఇంకొక బతుకమ్మ వేరవాలి కదా. కంప్లీట్. మొత్తానికైతే బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది. బాగుందా? నచ్చిందా మీకు? ఎట్లుంది? ఈ మధ్యలో గౌరమ్మని పెడతామన్నమాట. మధ్యలో గౌరమ్మని పెట్టి అగరబత్తులు ముట్టించి క్యాండిల్ వెలిగించి. ఎట్లా ఉంది? నచ్చిందా? నచ్చిందా ఫ్రెండ్స్? మా ఇంటి బతుకమ్మ నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి బతుకమ్మ శుభాకాంక్షలు. ఓకేనా? సరే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఒక బతుకమ్మ అయితే అయిపోయింది, ఇంకొక బతుకమ్మ కోసం మళ్ళీ ప్రిపేర్ చేయాలి కదా. అది చిన్న బతుకమ్మ, ఇది పెద్ద బతుకమ్మ. మా పాప అంటుంది కదా, మమ్మీ ఇంత చిన్నగా ఉంటుందా మన పెద్ద బతుకమ్మ? పెద్ద బతుకమ్మ అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా అని అంటుంది. ఓకే, పేరవచ్చు, పెద్ద బతుకమ్మ వేరవచ్చు, కానీ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు? అక్కడ ఎత్తుకుపోవాలంటే కొంచెం పరువు అవుతుంది కదా. మళ్ళీ ఓకే, మా వరకు మాకు ఇదైతే సరిపోయింది. నాకైతే నచ్చింది. బాగుందా మా బతుకమ్మ? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.